నమస్కారం ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం తర్వాత బీజేపీ కన్ను తెలంగాణపై పడిందా? తదుపరి ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రావడమే బీజేపీ లక్ష్యమా? ఈ దిశగా బీజేపీ అగ్రనాయకత్వం ఇప్పటికే వ్యూహాలు రచిస్తోందా? వచ్చే కార్పొరేషన్ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందా, లేక కేంద్రంలో మిత్రపక్షాలైన తెలుగుదేశం జనసేనతో కలిసి బరిలో దిగుతుందా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్లను దెబ్బకొట్టి అధికారంలోకి వచ్చే సత్తా బీజేపీకి ఉందా? బీజేపీ అసలు సత్తా తెలుసుకునేందుకే ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ వచ్చే వారం తెలంగాణ పర్యటనకు వస్తున్నారా? తెలంగాణపై బీజేపీ అగ్రనాయకత్వం వ్యూహాలు, ఎత్తుగడలు, బీజేపీ బలాలు, బలహీనతలు, వాస్తవ పరిస్థితులు, విజయావకాశాలపై లోతుగా విశ్లేషణ చేద్దాం. ఇటీవలి ఎన్నికల్లో వెస్ట్ బెంగాల్లో ఘన విజయం సాధించిన బీజేపీ కన్ను ఇప్పుడు తెలంగాణపై పడింది. బెంగాల్ విజయం ఇచ్చిన ఉత్సాహంతో బీజేపీ నాయకత్వం తెలంగాణపై ఫోకస్ పెట్టింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తెలంగాణలో బీజేపీని గెలిపించే బాధ్యతను తలకెత్తుకున్నారు. గత 15 ఏళ్లుగా పశ్చిమ బెంగాల్ను కనుసైగలతో శాసించిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీని బీజేపీ మట్టి కరిపించింది. మమతా మహాసామ్రాజ్యాన్ని కూకటి వెళ్లితో పెగిలించింది. అది ఇలాంటి విజయం కాదు. బీజేపీ విజయం టీఎంసీ పక్షాన గెలిచిన ఎంపీలు, ఎమ్మెల్యేల్లో కూడా భవిష్యత్తుపై భయం కలిగించింది. ఎంతగా అంటే టీఎంసీ పక్షాన గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలలో 2/3 మంది మమతా బెనర్జీకి బై చెప్పి వేరుకుంపట్టి పెట్టుకునే స్థాయిలో బీజేపీ జైత్రయాత్ర సాగించింది. టీఎంసీకి బై చెప్పిన ఎంపీలు, ఎమ్మెల్యేలు అటు పార్లమెంటులో, ఇటు అసెంబ్లీలో బీజేపీకి జై కొడుతున్నారు. ఈ విజయం ఇచ్చిన కిక్కుతో సహజంగానే బీజేపీ అగ్రనేతల కన్ను తెలంగాణపై పడింది. ఎన్నాళ్లుగానో తెలంగాణలో పాగా వేసేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు ఎక్కడి గొంగలి అక్కడే అన్నట్టు ముందుకు సాగడం లేదు. ఇప్పుడు బీజేపీ అగ్రనాయకత్వం తెలంగాణలో అధికారం కైవసం కోసం వ్యూహాలు రచిస్తోంది. పశ్చిమ బెంగాల్లో మాదిరిగా తెలంగాణలోనూ విజయం సాధించడం బీజేపీకి నిజంగానే సాధ్యమవుతుందా? గత 10 ఏళ్లుగా ఈ దిశగా బీజేపీ సాగిస్తున్న పోరు ఎందుకు విఫలమవుతోంది? గత 15 ఏళ్లుగా బీజేపీ పశ్చిమ బెంగాల్లో రచించిన వ్యూహాలు, ప్రచార ఎత్తుగడలు తెలంగాణలోనూ అలాంటి ఫలితాలే ఇస్తాయా? పశ్చిమ బెంగాల్లో విజయం కోసం బీజేపీ గత 15 ఏళ్లుగా ఎన్నో కష్ట నష్టాలను ఓర్చి పోరాటం సాగించింది. బూత్ లెవెల్లో లక్షలాది కార్యకర్తల మోహరింపు, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ సహకారం, చాప కింద నీరులా నిరంతర ప్రచారం, హిందూ ఓట్ల కన్సాలిడేషన్ తో అక్కడ ఈసారి బీజేపీ పాగా వేసింది. 2016లో 3 సీట్లు, 2021లో 77 సీట్లు గెలిచిన బీజేపీ నిరంతర కృషితో 2026లో 207 సీట్లతో టీఎంసీ పాలనకు తెరదించింది. మమతా పాలనపై పేరుకుపోయిన అసంతృప్తి, వ్యతిరేకత, బంగ్లాదేశ్ మైనారిటీల కారణంగా హిందూ ఓట్ల పోలరైజేషన్, ఓటర్ల జాబితా సవరణ, బీజేపీ అగ్రనాయకులు మోదీ, అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు నితిన్ నబీన్ పశ్చిమ బెంగాల్ పై రచించిన వ్యూహాలు ఆ విజయానికి కారణమయ్యాయి. తెలంగాణకు సంబంధించి అలాంటి పరిస్థితులున్నాయని చెప్పటం చాలా కష్టం. తెలంగాణ ఉద్యమ ఫలాలతో బీఆర్ఎస్ 2 సార్లు అధికారంలోకి వచ్చింది. 2023 ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకతను రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ చక్కగా వినియోగించుకొని బీఆర్ఎస్ ను మట్టి కరిపించింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్, బీజేపీలపై విరుచుకుపడుతున్నారు. అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టాల్సిన బీఆర్ఎస్, బీజేపీ అంతర్గత విభేదాలతో కొట్టుమిట్టాడుతున్నాయి. అధికార పార్టీని ఇరుకున పెట్టాల్సిన విపక్షాలే గడ్డు పరిస్థితులను ఎదుర్కోవడం తెలంగాణ ప్రత్యేకతగా చెప్పవచ్చేమో. ఈ కారణంగా పశ్చిమ బెంగాల్ లాగా ఇక్కడ అంతగా ప్రభుత్వ వ్యతిరేకత అనే అంశం పనిచేసే పరిస్థితులు లేవని విశ్లేషకులు చెబుతున్నారు. తెలంగాణలో కులాల కుంపట్లు, లక్షలాది మంది ఆంధ్రప్రదేశ్ ఓటర్ల ప్రభావం, ఎంఐఎం ఆధిపత్యం, అధికారం కోల్పోయినా ఎంతో కొంత పట్టున్న బీఆర్ఎస్, టీడీపీ, జనసేనతో పొత్తుల అంశంపై తేల్చుకోలేని ఆసక్తత బీజేపీ విజయాలను అడ్డుకుంటున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. తెలంగాణలో కొద్ది నెలల్లో జరగనున్న కార్పొరేషన్ ఎన్నికల్లో కానీ, 2028 అసెంబ్లీ ఎన్నికల్లో కానీ సొంతంగా గెలిచి అధికారం చేపట్టే అవకాశాలు బీజేపీకి నిజంగానే ఉన్నాయా? ఉంటే ఏ మేరకు ఆ పరిస్థితులను బీజేపీ సొమ్ము చేసుకోగలుగుతుంది? తెలంగాణలో బీజేపీ సంస్థాగతంగా అంత బలంగా ఉందా? పార్టీలోని పాత తరం, కొత్త తరం నాయకుల మధ్య విభేదాలు ఎప్పటికీ సమసిపోతాయి. కొందరు తెలంగాణ బీజేపీ నాయకులను బీజేపీ కేంద్ర పెద్దలు పదే ఎందుకు మందలించవలసి వస్తోంది? తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ బలహీనతలను అధికార కాంగ్రెస్ పార్టీ వాడుకున్నంతగా బీజేపీ వినియోగించుకోలేకపోతోంది. సహజంగా అంతర్గత విభేదాలు, బహిరంగ కలహాలకు పర్యాయపదంగా నిలిచే కాంగ్రెస్ పార్టీ క్రమక్రమంగా మరింత బలపడే ప్రయత్నం చేస్తోంది.
ప్రభుత్వ వ్యతిరేకతను సొమ్ము చేసుకోవాల్సిన బీజేపీ అంతర్గత విభేదాలతో వెనకబడిపోతోందని విశ్లేషకులు చెబుతున్నారు. గత ఫిబ్రవరిలో జరిగిన పట్టణ స్థాయి సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ 1537 వార్డులను గెలుచుకుంటే బీఆర్ఎస్ 781 వార్డుల్లో గెలిచింది. అధికారంలోకి రావాలని కలలుగంటున్న బీజేపీ మాత్రం కేవలం 300 వార్డులకే పరిమితమైంది. ఓట్ల శాతం చూసినా కాంగ్రెసే ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ కు 51% ఓట్లు వస్తే బీజేపీ మాత్రం 15.7% ఓట్ షేర్ కు మాత్రమే పరిమితమైంది. గతంతో పోలిస్తే బీజేపీకి ఓట్ల శాతం పెరిగినా పార్టీలో అంతర్గత విభేదాలు, అభ్యర్థుల ఎంపికల్లో బంధుప్రీతి, పక్షపాతం ఆ పార్టీని దెబ్బతీశాయి. హైదరాబాద్, కొన్ని ఉత్తర తెలంగాణ జిల్లాలు మినహా రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీకి పటిష్టమైన యంత్రాంగం కరువైంది. బీజేపీ రాష్ట్ర నాయకత్వం కేవలం హైదరాబాద్ కు మాత్రమే పరిమితమైందనే విమర్శలు ఎంతో కాలంగా వినిపిస్తూనే ఉన్నాయి. పాత కొత్త తరం నాయకుల మధ్య ముదిరిన విభేదాలు, గ్రూపుల గొడవలు బీజేపీ జనసత్వాలను కృంగదీస్తున్నాయి. తెలంగాణలో బీజేపీని ప్రక్షాళన చేసేందుకు ఆ పార్టీ అగ్రనాయకత్వం దృష్టి సారించిందా? వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలంటే పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేయవలసిన అవసరాన్ని గుర్తించిందా? అందుకే గ్రూపుల గొడవలు, వ్యక్తిగత ప్రతిష్టలకు పోతున్న సీనియర్ నాయకులను సీరియస్గానే మందలిస్తోందా? అందుకే బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వస్తున్నారా? బీజేపీలో మొదటి నుంచి హైదరాబాద్లోనే ఆ పార్టీ నాయకత్వం కేంద్రీకృతమైందని విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇటీవల కాలంలో పార్టీని పటిష్టం చేసే ఉద్దేశంతో బీజేపీ అగ్రనాయకత్వం బీఆర్ఎస్, తెలుగుదేశం పార్టీల నుంచి వలసలని ప్రోత్సహించింది. అయితే ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరిన నాయకులకు, పాతతరం నాయకులకు మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలు తలెత్తాయి. అంతేకాకుండా పాతతరం నాయకుల మధ్య కూడా ఆధిపత్య పోరాటం ఇటీవల పెరిగిపోయింది. భారతీయ జనతా పార్టీ క్రమశిక్షణ, సంస్కృతికి భిన్నంగా ఇటీవల కాలంలో కొందరు బీజేపీ నాయకులు వ్యక్తిగత ప్రతిష్టలకు పోయి పాంప్లెట్లు, పోస్టర్లతో పార్టీ పరువును బజారున పడేశారు. కేంద్ర మంత్రులు జి కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, డీకే అరుణ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు లాంటి నాయకులు ఉన్నప్పటికీ తెలంగాణపై పూర్తి పట్టు లేకపోవడం లోటుగా కనిపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఈ నెల 3వ వారంలో రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. సీనియర్ నాయకులకు తగిన దిశానిర్దేశం చేయడంతో పాటు బూత్ స్థాయిలో పార్టీ పటిష్టతకు స్పష్టమైన ప్రణాళికలను సిద్ధం చేశారు. 10 కొత్త జిల్లాల యూనిట్లను ప్రారంభించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై తీవ్ర స్థాయిలో ఉద్యమాలు చేపట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. నాయకులంతా హైదరాబాద్కే పరిమితం కావడానికి వీలు లేదని, వీలైనంత వరకు జిల్లా, మండల, గ్రామ స్థాయిలో పర్యటనలు చేపట్టాలని నితిన్ నబీన్ ఆదేశించారు. హైదరాబాద్ కు మాత్రమే పరిమితమయ్యే నాయకులకు ఇకపై పార్టీ పదవులు దక్కవని స్పష్టం చేస్తున్నారు. ఢిల్లీలో ఎన్నో రాజకీయ పరిణామాలు, కాక్రోచ్ జనతా పార్టీ ఆవిర్భావం వంటి వ్యవహారాలు ఉన్నప్పటికీ బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ తెలంగాణ పర్యటనకు ఎందుకొస్తున్నారు? పార్టీ ప్రతిష్టకు ఆయన ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు? తెలంగాణ బీజేపీ నాయకుల మధ్య విభేదాలను ఎలా అరికట్టాలనుకుంటున్నారు? తెలంగాణలో బీజేపీ పటిష్టతకు, నాయకుల మధ్య ఐక్యత సాధనకు నితిన్ నబీన్ భారీ ప్రణాళిక సిద్ధం చేశారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. యూనిటీ ట్రాకర్ సిస్టంతో నాయకులు ఎప్పుడెప్పుడు, ఎక్కడెక్కడ పర్యటిస్తున్నారు, వారు తరచూ ఇచ్చే నివేదికలు నిజమా కాదా, క్షేత్రస్థాయిలో ఎవరెవరు ఎక్కడెక్కడ పనిచేస్తున్నారు, పార్టీకి ఎవరి పనితీరు ఎలా ఉపకరిస్తుందనే అంశాలపై జాతీయ అధ్యక్షుడు దృష్టి సారించారని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. ముందుగా పార్టీలో క్రమశిక్షణ నెలకొల్పడం, ఐక్యత సాధించడం, బూత్ స్థాయిలో పార్టీని పునర్వ్యవస్థీకరించడం, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ఉధృత స్థాయిలో ఉద్యమాలు చేపట్టడం అనే 4 అంశాలపై ఆయన కార్యాచరణ రూపొందిస్తున్నట్టు వారు చెబుతున్నారు. హైదరాబాద్లో కొన్ని ప్రాంతాలు, ఉత్తర తెలంగాణలోని మరికొన్ని ఏరియాలు మినహా మిగిలిన తెలంగాణలో బీజేపీ బలహీనంగా ఉందనే విషయాన్ని ఆయన గుర్తించారని పార్టీ నాయకులు చెప్పుకుంటున్నారు. అందుకే పార్టీని సమూలంగా ప్రక్షాళన చేసి నాయకులను రాష్ట్ర వ్యాప్తంగా పరుగులు పెట్టిస్తారని వారంటున్నారు. తెలంగాణ సీనియర్ పార్టీ నాయకులు అందరినీ కలగలిపి గ్రూపులుగా, జిల్లాల వారీగా, ప్రాంతాల వారీగా పర్యటనకు పంపబోతున్నారు. తద్వారా పార్టీలో విభేదాలు సమసిపోయాయని, నాయకులంతా ఐక్యంగా ఉన్నారని, పార్టీ బలపడుతుందనే సందేశాన్ని సొంత పార్టీతో పాటు ప్రత్యర్థి పార్టీలకు కూడా పంపించినట్టు ఉంటుందని నితిన్ నబీన్ భావిస్తున్నారని ఆ పార్టీ నాయకులంటున్నారు. అలాగే ఇటీవల కాలంలో పార్టీలో చేరిన ఇతర పార్టీల నాయకులకు పార్టీ భావజాలాన్ని తెలియజెప్పడం, పాత తరం, కొత్త తరం నాయకులు కలిసి పనిచేయాల్సిన అవసరాన్ని ఆయన తెలియజెబుతారని వారంటున్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండబెట్టడంలో బీజేపీ ఎందుకు వెనకడుగేస్తోంది? భవిష్యత్తులో తెలంగాణలో పొత్తుల విషయంలో రాష్ట్ర బీజేపీ వ్యూహం ఏమిటి? కేంద్రంలో మిత్రపక్షాలుగా ఉన్న, తెలంగాణలో ఓటు బ్యాంకు కలిగి ఉన్న తెలుగుదేశం, జనసేన పార్టీల పొత్తు విషయం బీజేపీకి పెద్ద సమస్యగా ఎందుకు మారుతోంది?
సెటిలర్ల కోట్లను ఆకర్షించకుండా హైదరాబాద్ ప్రాంతంలో బీజేపీ గెలిచేందుకు అవకాశాలుంటాయా? ఈ ప్రశ్నలే బీజేపీ నాయకులకు పెద్ద చిక్కుముడులుగా మారిపోతున్నాయా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, విపక్ష నేత కేసీఆర్ కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన నేతలే కావడంతో ఆ పార్టీ నుంచి ఎక్కువ మంది నాయకుల్ని వారి వారి పార్టీలోకి ఆకర్షించగలిగారు. బీజేపీ కూడా 2-3 నాయకుల్ని చేర్చుకోగలిగినా పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో 4-5% ఓట్లు ఇప్పటికీ సాలిడ్ గా ఉన్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తిగత ఆకర్షణ, యువతరం ఓటర్లను ఆకట్టుకునే శక్తి బీజేపీకి తంటాలు తెచ్చిపెడుతున్నాయి. 2028 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ తెలంగాణలో పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ ఇప్పటికే ప్రకటించారు. బీజేపీతో పొత్తు ఉంటుందా లేదా అనేది తనకు అంత ముఖ్యమైన విషయం కాదని ఆయన స్పష్టం చేశారు. రాజకీయంగా కాకలు తీరిన ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కొన్ని ప్రత్యేక కారణాలతో తెలంగాణలో పార్టీ గుర్తుపై పోటీ చేసేందుకు ఇప్పటిదాకా ఆ పార్టీ నాయకులను అనుమతించడం లేదు. అయితే వచ్చే హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి కార్పొరేట్ ఎన్నికల్లో పోటీ చేయాలని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆశిస్తున్నారు. టీడీపీ, జనసేన సానుభూతి పరులుగా ఉన్న దాదాపు 30-40 లక్షల మంది ఏపీ మూలాలు ఉన్న ఓటర్లు కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య చీలిపోతున్నారు. బీజేపీ ఈ 2 పార్టీలతో పొత్తు పెట్టుకుంటే హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్, నల్గొండ, నిజామాబాద్, ఆదిలాబాద్ లాంటి జిల్లాల్లో కొన్ని చోట్ల లాభపడే అవకాశాలున్నాయి. ప్రత్యేకించి కార్పొరేటర్ ఎన్నికల్లో గణనీయమైన ఫలితాలు సాధించే అవకాశం ఉంటుంది. ఉత్తర తెలంగాణలో కొంత బలంగా ఉన్నప్పటికీ దక్షిణ తెలంగాణలో దాదాపుగా విఫలమవుతున్న బీజేపీ తెలంగాణ నాయకులు ఆ 2 పార్టీలతో పొత్తును మాత్రం వ్యతిరేకిస్తున్నారు. ఆ 2 పార్టీలతో పొత్తు పెట్టుకుంటే తమ సీట్లను తన్నుకుపోతాయనే భయంతో పాటు మళ్లీ బీఆర్ఎస్, టీఆర్ఎస్ పార్టీలు తెలంగాణ సెంటిమెంట్ తో పార్టీని ఎక్కడ దెబ్బతీస్తాయోననే ఆందోళన వారిలో కనిపిస్తోంది. బీఆర్ఎస్ నుంచి బహిష్కరణకు గురైన కేసీఆర్ తనయ కవిత టీఆర్ఎస్ పేరిట కొత్త కుంపటి పెట్టుకున్నారు. సస్పెన్షన్ తర్వాత కొద్ది రోజుల పాటు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులపై విరుచుకుపడిన కవిత తాజాగా పందా మార్చారు. పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీలపై తెలంగాణ సెంటిమెంట్ తో విరుచుకుపడే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర పర్యటనకు వస్తున్న జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పొత్తుల విషయంలో ఎలాంటి దిశానిర్దేశం చేస్తారోనని ఆ పార్టీ నాయకులు ఎదురుచూస్తున్నారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు ఏ వర్గాలపై బీజేపీ దృష్టి సారిస్తోంది? స్వల్పకాలంలో, దీర్ఘకాలంలో ఆ పార్టీ అనుసరించబోతున్న వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి? ఆ వ్యూహాలు తెలంగాణలో బీజేపీని అధికార పీఠంపై కూర్చోబెడతాయా? మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్లు కల్పించడం, నియోజకవర్గాల పునర్విభజన, తెలంగాణలో ఓటర్ల జాబితాల సవరణతో పాతబస్తీతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో భారీగా ఉన్నాయంటున్న దొంగ ఓట్లను తొలగించడం, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ కులాలకు ప్రాధాన్యత ఇవ్వడం, ఆర్ఎస్ఎస్, విహెచ్పి, బజరంగ్ దళ్ సహకారంతో పశ్చిమ బెంగాల్లో మాదిరి బూత్ స్థాయికి పార్టీని తీసుకువెళ్లడం, హిందూ ఓట్లను కన్సాలిడేషన్ చేయడం, అధికార కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను అడుగడుగున ఎండగట్టడం, ఎన్నికల సమయానికి పరిస్థితుల్ని బట్టి పొత్తులపై నిర్ణయం తీసుకోవడం ద్వారా తెలంగాణలో పార్టీని పటిష్టం చేయాలని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ యోచిస్తున్నారు. తెలంగాణ బీజేపీ నాయకుల ఆశలన్నీ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ 3 రోజుల రాష్ట్ర పర్యటనపైనే ఉన్నాయి. ఈ నెల 17 నుంచి ఆయన 3 రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించి పార్టీ పటిష్టతపై దృష్టి సారించనున్నారు. ఇప్పటిదాకా గ్రూప్ గొడవలతో దెబ్బతిన్న పలువురు నాయకులు ఇకనైనా తమకు అవకాశాలు వస్తాయని నబీన్ వైపు ఆశగా చూస్తున్నారు. ఇలాంటి కరెంట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఆర్వీఆర్ టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.